హలో మచ్చా, ఇంకా నేను మచ్చా మీ సుహేల్ 360 మచ్చా. ఇంకా గుర్తుపట్టారు కదా మచ్చా నాకు. ఇంకా ఏం లే మచ్చా, ఇంకా మదనపల్లి టు అంగళ్ళు రోడ్ అయితే రెడీ అవుతా ఉంది. ఇంకా ఈ రోజు అయితే ఆ రోడ్ చూపిద్దామని వచ్చాను మచ్చా. ఇంకా నేను వచ్చి కరెక్ట్ గా అన్నమయ్య సర్కిల్ అంటారు మచ్చా, దీన్ని రింగ్ రోడ్ అంటారు, పాత రింగ్ రోడ్ అంటారు. ఇంకా ఇట్లా అంగళ్ళు రోడ్ చూపిస్తాం మచ్చా. ఒకసారి మీరు అన్నమయ్య సర్కిల్ చూడండి మచ్చా, ఎట్లా రెడీ చేశారు అనేది. చాలా బాగా అయితే రెడీ చేశారు మచ్చా. ఇక్కడ చైర్ కూడా వేశారు. కాసేపు కూర్చున్నాం మచ్చా. ఇక్కడ ఎవరి కోసం వేశారు, మేము కూర్చున్నాము. ఇంకంతా బాగుందిలే మచ్చా. మర్చిపోయింటారు నన్ను, ఇంకా గుర్తు పెట్టుకోండి మచ్చా. ఇంకా మళ్ళా వస్తా ఉన్నాను, ఒక్కోటి నీట్ గా చూపిస్తాను మీకు. ఏమంటే కంటెంట్ లేదు మచ్చా, ఏం చేయలేము. 2 వారాలకి 3 వారాలకి పెడతా ఉంటా వీడియో. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటా మచ్చా, సుహేల్ 360. దాంట్లో కూడా సుహేల్ షేక్ 360 మచ్చా ఇన్స్టాగ్రామ్ లో. ఇంకా ఇన్స్టాలో ఫాలో కానోళ్ళు ఇన్స్టాలో ఫాలో అయిపోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం మచ్చా మనం జర్నీ అంగళ్ళుకి. ఇట్లయితే తిరుపతికి వెళ్తాది మచ్చా. తిరుపతి, చెన్నై, చిత్తూరు మొత్తం ఇట్లే పోతుంది రోడ్డు. ఇంకా ఈ సర్కిల్లో ఇట్లా వచ్చేసి మదనపల్లికి ఇంకా ఈ సైడ్ పోతుంది. ఇంకా మనం అంగళ్ళు సైడ్కి వెళ్తాం మచ్చా. స్ట్రీట్ లైట్స్ అంతా మొత్తం అయిపోయింది మచ్చా. ఈ సైడ్ అయితే పని మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా సిగ్నల్స్ కూడా పడిపోయాయి మదనపల్లిలో. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదన్నమాట. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏమనేది మనకు కూడా తెలియదు. ఇంకా అది ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి మచ్చా, కామెంట్ సెక్షన్లో. ఇది ఇక్కడ వరకు అయితే మనకి మదనపల్లి మండలం మచ్చా. ఇప్పుడు ఏదో ఎక్స్టెండ్ చేశారని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారు ఏమనేది అయితే నాకు తెలియదు, ఐడియా లేదు. ఎవరికైనా తెలిసింటే మీరు చెప్పండి మచ్చా. ఎక్కడి వరకు మదనపల్లి సరౌండింగ్ 30 కిలోమీటర్స్ అయితే ఎక్స్టెండ్ చేశారంట మదనపల్లి. అది ఎక్కడెక్కడ ఏమేమి అనేసి ఒకసారి చెప్పండి మచ్చా. ఈ రోడ్లో రేగులు గీగులు వేసి బస్ స్టాప్ అని కడతారు మచ్చా. ఇదిగో ఇట్లాంటివి మచ్చా, ఇవి ఉన్నాయి కదా మచ్చా. ఇవి మ్యాక్సిమము దేనికోసం వాడతారు తెలుసా మచ్చా? ఇవి కపుల్స్ కూర్చునే వాడతారు మచ్చా. నిజంగా మచ్చా, నేను చాలా చోట్ల చూసాను కానీ అంతా కపుల్స్ కూర్చునే మచ్చా. ఆయమ్మ ఎవరికో తెలియదు, వీడియోకో తెలియదు అన్నట్టు కూర్చుంటారు ఇక్కడ. ఆయమ్మ ఎవరో వీడియోడో అట్లా కూర్చుంటారు మచ్చా. ఇక్కడ ఈ సిట్టింగ్ ప్లేస్ దానికే ఉండేది. అంతా కపుల్స్ కూర్చునేకే మచ్చా. ఇది ఊరికే బస్ స్టాప్ అని పెడతారు అంతే. ముసలోళ్ళకి ఏ ప్లేస్ లేకుండా ఈయన కూర్చొని రొమాన్స్లు చేసుకుంటూ ఉంటారు. పోయేళ్ళకి పోంటారు. నేనా ఆడంటే ఆడి ఆలు పడతారు మీరు మా ప్రాణాలకి. లొకేషన్ చూడండి మచ్చా. ఈరోజు భలే ఉంది వెదర్ అయితే. అంతా మేఘాలు కమ్ముకున్నాయి. ఇంకా ముందైతే చాలా కష్టం ఉండింది మచ్చా. నేను మెడ్స్ కాలేజ్లో జాయిన్ అయ్యేది 2020 బ్యాచ్ మచ్చా మాది. అప్పుడు రోడ్ సింగిల్ రోడ్ మచ్చా. ఇది సింగిల్ రోడ్ భలే కష్టపడేది. ఇంకా పోయినామంటే రోడ్ అంతా దుమ్మే, రాళ్ళు ఎగరతాయి, లారీలు పోతా ఉంటాయి, బస్సులు ఫుల్ ట్రాఫిక్ మచ్చా ఈ రోడ్ అయితే. ఇప్పుడు కానీ మీకు 4 వే అయిపోయింది కాబట్టి అంతగా అనిపించడం లేదు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ. కరెక్ట్గా నేను ఫైనల్ ఇయర్కి వచ్చాను, అప్పుడు రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చాము, రోడ్ అయిపోయింది మచ్చా. ఇంకా పోలేం, ఏం చేయలేం. ఇప్పుడు ప్రజెంట్ మొన్న మన కాలేజ్లో ఒక స్టూడెంట్ అయితే చనిపోయారనమాట యాక్సిడెంట్తో. ఇక్కడే ఈ రోడ్లోనే మచ్చా. ఇంకా కొంచెం చూసుకొని తోలండి మచ్చా బండ్లు. ఇంకా మెడ్స్ కాలేజ్ వాళ్ళు విశ్వము, గోల్డెన్ వ్యాలీ అన్ని ఈ సైడే ఉంటాయి. ఇంకా రోడ్లు బాగుంటాయనేసి మీరు రేసింగ్లు అంట ఇవి పెట్టుకోకండి మచ్చా. అప్పట్లో అయితే నేను ఆటోలో వస్తానండి, నా కాడ బండి లేదు అప్పట్లో. ఎట్లో బతికిపోతాం మేము, లేకపోతే మేము కూడా ఎగిరిపోయే వాళ్ళమే. చూసి ఉడుకురొస్తాం మచ్చా, ఏం చేయలేము. ఇంటర్మీడియట్ నుంచి బయటకు వస్తామా, అమ్మాయి ఇంకా మమ్మల్ని ఎవరు పట్టలేరు అని పోతాము. అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత మనం సంపాదించకపోతాం చూడండి, అప్పుడు తెలుస్తుంది మచ్చా. అందుకని ఎక్కువ హెచ్చరిక చేయకుండా పోయినామా, చదువుకున్నామా, గమ్మున వచ్చినామా అంతే మచ్చా. ఎక్కువ రేసింగ్లంట వీలింగ్లంట కొట్టకండి. ఇంకా ఈ మధ్య చూశాను నేను మదనపల్లి బైపాస్ రోడ్లో చాలా మంది వీలింగ్లు అయితే కొడతా ఉన్నారు. పడినారనుకో ఏం లేదు మచ్చా, చచ్చిపోతే చచ్చిపోయా, మంచి పని. చచ్చిపోతే ఏ తక్లీఫ్ ఏం ఉండదు. చెయ్యో కాళ్ళు ఎరిపోయింది అనుకో, ముట్టి కడుక్కునే కానీ ఎవరు హెల్ప్ చేయరు మచ్చో. భద్రంగా ఉండండి. ఇంకా ఇదైతే మచ్చా సర్కిల్ మచ్చా, అంగళ్ళు సర్కిల్ అనమాట ఇది. దీన్ని కూడా ఏం చెప్తారో, దీని పేరు ఏం పెడతారు ఇంకా పెట్టలేదు. ఇది అంగళ్ళు సర్కిల్ అని ప్రజెంట్ అయితే మనం పెట్టుకుందాం మచ్చా దీని పేరు. లెఫ్ట్ పోతే అంగళ్ళు, ఇంకా స్ట్రైట్ పోతే అది అనంతపూర్, హైదరాబాదు, ఎక్కడికన్నా పోవచ్చు మచ్చా. కంట్రీని దాటేయచ్చు, అది విషయము.
ఇంకా సర్కిల్ అయితే చాలా బాగా అయితే రెడీ అయింది మచ్చా చూడండి. కానీ వర్షం అయితే పడుతుంది. ఎట్లా కార్లో వెళ్ళిపోదాం అన్నాడు తాసినన్న, బతికినాం తాసినన్న. 2 వీలర్లో వచ్చింటే అనిపింటాము. మంచి మంచి కెమెరాలు పెట్టినారు మచ్చా, హెచ్ఎల్ చేయకండి దొరికిపోతారు. అదో విషయం కాలేదు, స్ట్రైట్ కనిపిస్తుంది అదే. ఇంకైతే చూడండి మచ్చా, ఇది వర్షం ఇక్కడ పడుతుంది బైపాస్లో, అక్కడ అంగళ్ళలో పడడం లేదు మచ్చా. ఇట్లుంది మచ్చా పరిస్థితి ఇక్కడ. ఇంకైతే ఇదే మచ్చా ఆ బ్రిడ్జ్. ఇట్లా ఎక్కితే ఇంకా మీరు డైరెక్ట్గా అనంతపూర్కి అట్లా ఆడకన్నా వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్గా. ఇంకా ఈ బ్రిడ్జ్ దిగేసినామంటే మజా ఇక్కడ లెఫ్ట్లో కడపకి వెళ్ళేటోళ్ళు ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం ఇట్లా స్ట్రైట్ అనంతపూరు, కదిరి, హైదరాబాద్ ఇట్లా వెళ్తుంది మచా ఈ రూటు. రోడ్ నుంచి స్ట్రైట్ వస్తాం మచ్చా ఇట్లా అనంతపూరు, హైదరాబాదు, కదిరి మొత్తం ఇట్లా పోతామా. ఇంకా మనం ఇక్కడ సర్వీస్ రోడ్ చూపించే కదా మచ్చా మీకు అక్కడే. ఆ సర్వీస్ రోడ్ దిగేసి ఇంకా ఇట్లయితే మీరు కడపకి అట్లా వెళ్ళిపోతారు మచ్చా. కడప సైడు యాక్చువల్గా ఈ సైడ్ కాదు, ఇట్లా కింద నుంచి అట్లా వెళ్ళిపోవాలి కానీ ఆ సైడ్ నుంచి పోవాలా. బట్ అక్కడ వెళ్ళలేము మచ్చా, మధ్యలో ఇంకా అడ్డం ఉంది. సో ఇక్కడ నుంచి చూపిస్తా ఉన్నాం మచ్చా. మరి చూడండి ఇది ఎంత బాగుందో వ్యూ. ఇదైతే పాత రోడ్ మచ్చా, కడపకి వెళ్తుంది ఇట్లా. ఇది కరెక్ట్గా వచ్చి మన మంగళూరు సర్కిల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇది వస్తుంది. మనము అనంతపూర్కి, కదిరికి మొత్తం వచ్చి స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోతాయి నిన్న మచ్చా లెఫ్ట్ తీసుకొని సర్కిల్ నుంచి. ఇంకా స్ట్రైట్గా వచ్చామంటే ఇంకా ఇట్లా వస్తాం కడపకి, కడప సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. బండి అయితే చాలా పోతా ఉన్నాయి మచ్చా ఇక్కడ. భలే ఉంది వ్యూ అయితే భలే ఉంది మచ్చా. ఆ పక్కంతా అంతా అట్లా వర్షం పడింది కదా మచ్చా. ఇటు చూడండి రోడ్లన్నీ ఎండిపోయినాయి ఎప్పుడే. ఫ్లేవర్ పైన అయితే ఉంది, ఇక్కడ కింద లేదు వర్షము. అది మిడ్స్ కాలేజ్ ఏమని పడిందో మచ్చా. అసలు అంగళ్ళు రూపురేఖలు అయితే మారిపోయినాయి మచ్చా మొత్తము. చూడండి మీరు, మీకు కనిపిస్తుంటాయి బిల్డింగ్లో మొత్తం మదనపల్లి కూడా లేవు. అదే మచ్చా మిడ్స్ కాలేజ్ స్ట్రైట్ కనిపిస్తుంది. కాదులే మచ్చా, అది కాదులే మచ్చా, సారీ, అదే అనుకోండి. ఇంకా ఇదైతే చూడండి మచ్చా మొత్తం బిల్డింగ్లు ఎట్లున్నాయంటే అన్ని పీజీలే మచ్చా. మళ్ళా మొత్తం పీజీలు అన్నీ ఇడే ఉన్నాయి. 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కట్టేసారు మధ్య పీజీలో. అందుకనేసి ఫుల్ ఇదే అయిపోయింది అంగళ్ళు అయితే. సిటీ మాదిరి కనిపిస్తుంది. మీరు ఇట్లా ఫ్లేవర్ల పైన ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మచ్చా? హెవీ వెహికల్స్ పోయేటప్పుడు కదలుతా ఉంది బ్రిడ్జ్. భయం వేస్తుందట కదిలినప్పుడు, ఏడ పడిపోతాము అనేసి. మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేయండి, కామెంట్ చేయండి మచ్చా. ఎవరికన్నా నోట్లో వచ్చేసింటాయి, గులాబ్ జాములు గడగలు ఆడిపోయింటాయి. చెప్పండి మధ్య ఒకసారి నిలబడి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అయితే భలే భయపడినా మచ్చా. ఫస్ట్ వెళ్ళిపోయినా అది దాటేసా. మళ్ళీ వేరే మా అన్నోళ్ళు అడిగితే అవును అంతేరా అది ఆడైనా అంతే అని చెప్పి అట్లా మచ్చా. మచ్చా ఇక్కడైతే మచ్చా గోల్డెన్ వ్యాలీ స్కూల్ ఉంది మచ్చా. సారీ, కాలేజ్ స్కూల్ అన్నీ ఉండాలి దాంట్లో, ఆల్రౌండర్ అది. గోల్డెన్ వ్యాలీలో కాలేజ్ ఒక పక్కకి వెళ్ళిపోయింది, స్కూల్ ఒక పక్కకి వచ్చేసింది మచ్చా. ఇది వచ్చేసి కాలేజ్ మచ్చా. ఇది ముందర కనిపిస్తుంది అది కాలేజ్, ఇది వచ్చేసి స్కూల్ మచ్చా. చూడండి జూమ్ చేస్తా, అది స్కూల్ అనమాట. అది స్కూల్, ఇది కాలేజ్ మచ్చా. ఇదిగోండి ఇదంతా కాలేజ్. ఇంకా దిగి చూపిస్తాడు మచ్చా నీకు, నీట్గా చూపి మచ్చా. ఇదే మచ్చా స్కూలు, గోల్డెన్ వ్యాలీ స్కూల్ మచ్చా. ఇది స్కూల్ గోల్డెన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ అంట మచ్చా. బ్యానర్ కూడా వేసారు ఇక్కడ. బ్యానర్ చూసి చెప్తే మచ్చా, నేనైతే ఓన్గా ఏం చెప్పలేదు, బ్యానర్ చూసి చెప్పినాను. ఇది స్కూల్ మచ్చా. ఇదంతా వచ్చి ముందు ప్లే గ్రౌండ్ ఉండింది మచ్చా వీళ్ళకి, అంతా ఆడుకునే పిల్లలు. ఇదిగో ఇదంతా చూడండి, ఇది కూడా ప్లే గ్రౌండే. ఇప్పుడు ఇలా ఫెన్సింగ్లు అయితే వేసారు. ఇది నాకు తెలిసి రిస్కీనే మచ్చా, ఇట్లా పెట్టకూడదు. ఇట్లా గోడలు కట్టేయాల, అది డివైడర్ ఉంది, అట్లా నెట్టి గోడలు కట్టేస్తేనే. ఏమి పుసుకొని దూరేస్తుంది బండి ఇక్కడ. ఆ ఫెన్సింగ్లు ఏం అడ్డమా, టీవీలో వస్తే నేను తిరిగిపోతాయి ఆ ఫెన్సింగ్లు అవన్నీ. డేంజర్ అయితే ఉంది మచ్చా ఇక్కడ. ఒక చిన్న అపీల్ స్కూల్ వాళ్ళతో,
గవర్నమెంట్ ఎందుకు కట్టిస్తారు మచ్చా? కాలేజ్ వాళ్ళు కట్టుకోవాలా ఇవన్నీ? ఇక్కడ వాళ్ళే చేసుకోవాలా? ఆడ ఇక్కడ ఎవరైనా ప్లే గ్రౌండ్ మాత్రం యూస్ చేస్తారు మచ్చా దీన్ని. చూడండి మీరే ఒకసారి ఆడుతూ ఉంటారా లేదా? నా బండి వచ్చింది సర్ర దూకేస్తే ఏం మచ్చా పరిస్థితి? టైం ఎట్లుంటుందని చెప్పలేం. నేను చెప్తే కదా మచ్చా అంగళ్ళు సిటీ అయిపోయిందని. చూడండి మచ్చా మీరే చెప్తారు ఇప్పుడు. నేనేమన్నా అబద్ధం చెప్తున్నా మచ్చా? చూడండి చూసారా మచ్చా? మొత్తం సిటీ మాత్రం అయిపోయింది కదా మచ్చా. బట్ ఇది ఇంకో మంచి పైన ఏమైందంటే మచ్చా, గోల్డెన్ వ్యాలీ నుంచి అట్లా స్కూల్లో నుంచి కాలేజీలో నుంచి స్కూల్లోకి పోయి ఇదో అండర్ పాస్ మచ్చా. ఇది ఒక అండర్ పాస్ అనమాట. ఇట్లా కింద నుంచి పోయి చక్కగా స్కూల్లోకి వెళ్ళిపోదాం. ఇది అండర్ పాస్. ఇది గవర్నమెంట్ పర్మిషన్తో వాళ్ళు కట్టుకుని ఉంటారు మచ్చా. బ్రిడ్జ్ చేయించుకున్నారు చిన్నది. ఇది చాలా డేంజర్ ఉంది మచ్చా. ఇది భలే డేంజర్ అనిపిస్తుంది ఇది. ఇంకా నేనేమన్నా తప్పు చెప్పండి మచ్చా మీరే. డేంజరే కదా, ఎవరో సర్రం దూరేసి ఏం చేసేది? ఎవరో పిల్లలు ఆడుతూ ఉంటారు, ఏం చేయలేం మచ్చా. ఎట్లో లే మచ్చా, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంటాయో మనకి వెళ్ళాలి. కానీ ఇంకా నేను రోడ్ చూపిస్తా పదండి మీకు. చూడండి మచ్చా రోడ్డు. ఇంకొంచెం ముందర పోతాం ఇట్లా. కొంచెం ముందర పోయేసి ఇంకో 2-3 కిలోమీటర్స్ ఇంకా రిటర్న్ అయిపోతాం. కాలేజ్ హాస్టల్ మచ్చా ఇది కాలేజ్ హాస్టల్. ఇది చూడండి ఇదంతా కాలేజ్ హాస్టలా. ఇంకా ఈ పక్క వచ్చి స్కూలు, ఈ పక్క కాలేజీ. కాలేజ్ హాస్టల్ పీజీ గీజీలు అన్నీ ఇవే మచ్చా. ఇవైతే క్లాసెస్ అనుకుంటా మచ్చా. ఇవి క్లాసెస్. ఇది క్లాసెస్ మచ్చా. క్లాసెసే లేదు, నేను ఒకసారి పోయింటే గుర్తుంది. క్లాసెసే అది. ఇంకా చక్కగా భద్రత పెట్టుకోవాలన్నా మచ్చా. ఏదైనా సేఫ్టీ ఉండాలా, లేకపోతే కష్టమే. బండి ఒక 150, 100, 150 స్పీడ్లో వచ్చింది అనుకో, చక్కగా స్కూల్లోకి వెళ్ళిపోతుంది బండి. నువ్వేనా సేఫ్టీ చేసుకోవాలా. ఫెన్సింగ్లు పనికి రావు మచ్చా. ఆడ పెద్ద పెద్ద గోడలు అయితే కట్టాలా, సలార్లో కడతారే అట్లాంటివి. ఇది ఇంకో సర్కిల్ మచ్చా. ఇది ఇంకో సర్కిల్ అనమాట. ఇవి హాస్టల్స్ కొండాలన్నా ఇవి వెనకాల ఉండేది చిన్నగా ఉంది మచ్చా, కంటికి కనిపిస్తుంది అది. ఇంకా ఈ సర్కిల్ అయితే దొమ్మన్న బావి సర్కిల్ అంటారు మచ్చా. ఇంకా అన్నమయ్య సర్కిల్ ఒకటి అయిపోయింది మనకు మదనపల్లిలో. ఇంకా మదనపల్లిలో ఒకటి అన్నమయ్య సర్కిల్ అయితే అయిపోయింది మచ్చా. సెకండ్ వచ్చేసి అంగళ్ళు సర్కిల్. ఇది దొమ్మన్న బావి సర్కిల్ అంటారు మచ్చా. దొమ్మన్న బావి సర్కిల్ అంటే ఇంకా మనం ఇట్లే హాస్టల్కి పోయేదారి. ఇంకా మీరు నన్ను నంబర్ నాకు తెలుసు, అందుకని బోర్డు ముందర పెట్టుకుని ఉన్నాడు మచ్చా. దొమ్మన్న బావి చూసారు కదా మచ్చా. అయితే మచ్చా ఇది ఏదో రోడ్ రెడీ అయిందా అప్పుడే చూడండి. నా కొడుకులు యాడ్ నుంచి వస్తారు మచ్చా. వీళ్ళు భలే కాలుతుంది నాకైతే కింద నుంచి. అది అవసరమా? మంచి రోడ్ రెడీ చేసిండే ఏందో గీక్తారు. మా యాడ్ నుంచి వస్తారు స్వామి. మీ ఆశికిళ్ళన్నీ ఏడలో రూమ్లో చేసుకుంటారు స్వామి. రోడ్ల పైన గీకేది ఏంది? అది మంచి దాన్ని చెడగొట్టారు కదా నేనా. ఏం చెప్పలేంలే మచ్చా వీళ్ళకి, ఇట్లే మారరు. ఇంకైతే చూసారు కదా మచ్చా, అంగళ్ళు రోడ్ ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ వరకు. 15 అనుకుంటా మచ్చా. 15 అయితే ఇక్కడ వరకు ఉంది. ఇంకా ఫస్ట్ వచ్చి అన్నమయ్య సర్కిల్ మచ్చా, ఆడు చూసారు ఒకటి మదనపల్లిలో. ఇంకా వచ్చి సెకండ్ వచ్చేసి అంగళ్ళులో ఒకటి ఉంది. ఇది వచ్చి థర్డ్ సర్కిల్ అన్నమాట మచ్చా. ఇది మొత్తం థర్డ్ సర్కిలే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రోడ్ అంతా అయిపోయింది మచ్చా. మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. మొత్తం చూపించేసాను మీకు. కొండలన్నీ చూడండి మచ్చా. నా మదనపల్లి సైడ్ తప్పితే ఇంకా ఇట్లాంటి కొండలు ఎక్కడ లేవు మచ్చా మీకు చూసుకోవడానికి. ఇంకా అంతా బయట ఎక్కడున్నా కానీ వచ్చి గ్రీనరీ చూడాల్సిందే అంతా మన వాళ్ళు. ఇంకా ముందర హాస్టల్స్ కూడా అయితే ఉందన్నమాట. ఇంకా అంతే మచ్చా. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఏం చేద్దాం. ఇంకా మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది మచ్చా, షేక్ సుహేల్ 360 మచ్చా. దానిలో కూడా ఫాలో అయిపోండి. ఇంకా నెక్స్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మచ్చా. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే వచ్చా అనేసి మర్చిపోకండి. ఇంకా నేనైతే యూట్యూబ్ వదలను మచ్చా, ఏదో ఒకటి పెడతా ఉంటాను. కంటెంట్ దొరకడం లేదు మచ్చా, జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నాను అంతే. ఏదో ఒకటి అప్లోడ్ అవుతా ఉంటాయి, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సరే మచ్చా, బాయ్.